వెల్కమ్ టు బిగ్ సినిమా. గజిబిజి మేళం గందరగోళం అన్నట్టుగా తయారైంది సినిమా రిలీజ్ల వ్యవహారం. ఇదిగో వస్తామని ఊరించి కొన్ని సినిమాలు వెనక్కి వెళ్ళిపోతుంటే మరికొన్ని సినిమాలు అసలెప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఇకనైనా ఈ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారట మన టాలీవుడ్ ఫిల్మ్ ఫ్యాన్స్. థియేటర్స్ కలకలలాడాలంటే పెద్ద సినిమాలు రావాల్సిందే. అభిమానులను అలరించాలంటే టాప్ స్టార్స్ రంగంలోకి దిగాల్సిందే. కానీ పెద్ద సినిమాల వాలకం చూస్తుంటే ఇంకా థియేటర్లోకి వద్దామా వద్దా అన్నట్టుగా ఉంది. అప్పుడెప్పుడో పొంగల్ బరిలోకి దిగి ఆడియన్స్ ని అలరించిన బాలయ్య, వెంకీ, చరణ్లు తప్పితే 6 నెలలుగా మరో పెద్ద హీరో ఎవరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయారు. కొంతలో కొంత పవన్ హరిహరతో పలకరించడం కాస్త ఊరటనిచ్చే విషయం. కానీ ఫ్యాన్స్ ఆకలి తీరాలంటే ఇదొక్కటే సరిపోయేలా లేదు. ముఖ్యంగా చిరు విశ్వంభర ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని కాచుక్కుచున్నారు. కానీ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా టీజర్కి నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడం, రామరామ లిరికల్ సాంగ్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదలకపోవడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసే విషయం. సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకోకపోవడం, వచ్చే ఆగస్టులో వార్ 2, కూలీ, మాస్ జాతరలు వచ్చేందుకు సిద్ధమవడం బట్టి చూస్తే ఈ సినిమా జులైలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇంకా మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ మొదలెట్టకపోవడం గమనార్హం. అయితే ఇదే బ్యానర్లో వస్తున్న అనుష్క ఘాటీ మాత్రం జూలై 11 థియేటర్లలో అడుగుపెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తే కానీ ఫ్యాన్స్ నమ్మేటట్టు లేరు. ఇక వీటి సంగతి ఇలా ఇప్పటిదాకా సైలెంట్ గా ఓజీ సెప్టెంబర్ 25న వస్తానంటూ హడావిడి చేస్తోంది. దీంతో అదే రోజున వస్తానని ఇదివరకే డేట్ అనౌన్స్ చేసుకున్న బాలకృష్ణ అఖండ 2 అప్పుడే వస్తుందా లేక నెక్స్ట్ డిసెంబర్ కి వెళ్లిపోతుందా అంటూ డౌట్ రైజ్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. దీంతో అసలే సినిమాలు ఎప్పుడొస్తాయో, ఏ సినిమాలు వెనక్కి వెళ్లిపోతాయో తెలియని పరిస్థితి. చూడాలి మరి త్వరలోనైనా మేకర్స్ ఈ కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డు వేస్తారో లేదో. ఫ్యాన్స్ ని చూసిన ఆనందమో, మీడియాని చూసిన ఉత్సాహమో, లేక ఏం మాట్లాడుతున్నామన్న కాన్షియస్ లేకపోవడమో తెలీదు. కానీ చేతిలో మైక్ పడగానే టంగ్ ని స్లిప్ చేస్తున్నారు మన సినీ సెలబ్రిటీస్. మొన్నటికి మొన్న ఇలా వైరల్ కామెంట్స్ తో కమల్ కాంట్రవర్సీలో ఇరుక్కోగా తాజాగా బూతు మాటల్ని బార్డర్ దాటించి మీడియాలో హైలైట్ అయ్యాడు మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. తననెవరు పట్టించుకుంటారులే అనేమో, లేక చనువుంది కదా అనేమో తెలీదు. కానీ సినీ ఈవెంట్స్లో టంగ్ని అస్తమానం స్లిప్ చేస్తూ మీడియాకి చిక్కుతున్నాడు వెటరన్ స్టార్ రాజేంద్ర ప్రసాద్. మొన్నటికి మొన్న ఇలా కన్నడ లాంగ్వేజ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కమల్ మీడియాలో వైరల్ కాగా, అంతకుముందు అల్లు అరవింద్, విజయ్ కనకమెడల, నటుడు పృథ్వీ వంటి సినీ సెలబ్రిటీస్ ఇలా మాట్లాడే సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. వీళ్లు సెన్సేషన్ కామెంట్స్ కి పరిమితమైతే రాజేంద్ర ప్రసాద్ మాత్రం మాట్లాడుతూ ఇతర నటులపై నోరు పారేసుకుంటూ మీడియాకి టార్గెట్ అవుతున్నాడు. మొన్న ఆ మధ్య నితిన్ రాబిన్హుడ్ సినిమా ఈవెంట్లో వార్నర్ను బూతు మాటతో సంబోధించి ఓ రేంజ్లో ట్రోలింగ్కి గురైన ఈ నట కిరీటి తాజాగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్లో కమెడియన్ అలీపై ఇలాగే బూతు మాటతో నోరు జారి మరోసారి మీడియాలో హైలైట్ అయ్యాడు. ఇలా మనకు అలవాటే కదా. దీంతో పాటే ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి ఏపీకి వెళ్లారని చెప్పినా ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో చప్పట్లు కొట్టరా, బ్రెయిన్ పోయిందా, చప్పట్లు కొట్టకుంటే వారికి సిగ్గులేనట్లే అంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడడంతో అక్కడున్నవారు షాక్ అవ్వాల్సిన పరిస్థితి. దీంతో రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై ఇండస్ట్రీలో పెద్ద డిస్కషనే జరుగుతోంది. నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట కొట్టరా ఏంటి? బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్టేజ్ పై బార్డర్స్ క్రాస్ చేయడం, విషయం బోధపడ్డాక సారీ చెప్పడం నట కిరీటికి కామన్ అయిపోయిందన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. తోటి ఆర్టిస్టులతో చనువు ఉండడం వల్ల అలా మాట్లాడాడేమో, కానీ అది 4 గోడల మధ్య పరిమితం కావాలని, సభా సంప్రదాయాల్ని పాటించి ఇకనైనా పద్ధతిగా మాట్లాడాలంటూ ఓపెన్ గానే సజెషన్స్ ఇస్తున్నారు నెటిజన్స్. చూడాలి నట కిరీటి ఇకనైనా ఇలాంటి వాటికి ఎండ్ కార్డ్ వేస్తాడో లేదో. అసలే సినిమాల రిలీజ్లు అంతంత మాత్రం. పైపెచ్చు రీ రిలీజ్ల హడావిడితో బాగున్న సినిమాలు కూడా కాసులు చూడని పరిస్థితి. దీంతో ఈ రీ రిలీజ్లు అనేవి వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వేస్తే బాగుంటుందంటూ ఇలా తన బాధని వెళ్లగక్కుతున్నాడు మంచు బ్రదర్ మనోజ్.
చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటే పెద్ద హీరోల రిలీజ్లో కాస్త చూసుకొని వేసుకోమంటున్నాడు మంచు బ్రదర్ మనోజ్. కారణం మొన్న భైరవం సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా అదే రోజు వచ్చిన ఖలేజా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవడంతో భైరవం సినిమా కలెక్షన్స్ రాబట్టలేని పరిస్థితి. ఇక రిలీజ్ అయిన గబ్బర్ సింగ్, ఖుషి, ఆది, ఖలేజా, ఆదిత్య 369, జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇలా పాత సినిమాలన్నీ ఇటీవల గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ కారణంగా, ఓటీటీ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు అంతంత మాత్రంగానే కాసులు చూస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలన్నీ మంచి పండగ సీజన్లు, సెలవు సీజన్లు లాక్ చేసుకున్నాయి. దీంతో ఏదో ఒక మంచి డేట్ చూసుకుని థియేటర్లోకి వద్దామంటే రిలీజ్ సినిమాలతో వచ్చే డబ్బులు కూడా రాకుండా పోతున్నాయి. ఇక తాజాగా భైరవం, షష్ఠిపూర్తి లాంటి సినిమాలతో పాటు ఇంకొన్ని చిన్న సినిమాలు థియేటర్లని పలకరించినా మహేష్ బాబు పాత సినిమా ఖలేజాకి విపరీతంగా ప్రచారం కల్పించడంతో సినిమా ఏకంగా 4 కోట్లు కొల్లగొట్టి భైరవం మేకర్స్ కి గట్టి షాకే ఇచ్చింది. దీంతో ఇలా మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లోకి వస్తుంటే కాస్త చూసుకుని పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే బావుండని మనసులోని మాటను బయటపెట్టాడు మనోజ్. సినిమా బావుంటే ఆడియన్స్ వాళ్లే వస్తారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో వెంటనే రిలీజ్ అవుతుండగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలని ఎవరూ పనిగట్టుకుని చూస్తారనేది క్వశ్చన్ మార్కే. ఎట్టకేలకి శామ్ రాజుల బంధంపై క్లారిటీ వచ్చేసిందా? ఇన్నాళ్లుగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిన ఈ జోడీ ఇక ఓపెన్ అయిపోతుందా? రాజ్ వైఫ్ శ్యామాలి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుందా? అసలు ఈ బాలీవుడ్ భామ ఏమంటోంది? లెట్స్ వాచ్ దిస్. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరు, స్టార్ హీరోయిన్ సమంత రిలేషన్లో ఉన్నారని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రిలేషన్ పై ఈ ఇద్దరిలో ఎవరూ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరూ ఒక అంచనాకి రాని పరిస్థితి. వాస్తవానికి మీడియాలో గ్యాప్ లేకుండా గాసిప్స్ సర్క్యులేట్ అవుతుంటే అది నిజం కాకుంటే ఎవరైనా కాదంటూ ఖండిస్తారు. కానీ ఇంత హంగామా నడుస్తుంటే సమంత మాత్రం ఇప్పటికీ రాజ్తో ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంది. పైగా సమంత, రాజ్ ఇద్దరూ ముంబైలోనే ఉంటున్నారన్న కామెంట్స్ కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. పైగా వీరి కాంబోలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా రాజ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న విజువల్స్ ని షేర్ చేసింది శామ్. దీంతో వీడియో షేర్ చేసిన సమయంలోనే రాజు వైఫ్ శ్యామాలి పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. కాలం అన్నింటినీ బయట పెడుతుందని, కర్మ సమాధానం చెబుతుందని, విశ్వమంతా నిశితంగా చూస్తుంటుందని ఇన్స్టా స్టోరీలో పెట్టడంతో పాటు నువ్వేమిస్తావో అదే తిరిగి వస్తుంది అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడంతో శామ్ రాజుల బంధాన్ని టార్గెట్ చేసే ఇలా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి శామ్ రాజులు పెళ్లిపీటలెక్కే రోజు ఇంకెంతో దూరం లేదని శ్యామాలి పోస్టుతో ఓ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న చిత్రం గ్యాంబ్లర్స్. జీఎస్కే చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సునీత, రాజ్ కుమార్ నిర్మించారు. ఇక ఈ సినిమాని జూన్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఇంతకుముందు రేష్మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారితో శ్రీవల్లి మూవీ చేసామండి. ఇప్పుడు స్నాప్ అండ్ క్లాప్ అనే ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ మీద చేస్తామండి. ఇది కూడా మా కంపెనీయేనండి. ఈ బ్యానర్ మాదే. ఇది కూడా గ్యాంబ్లర్స్ అనే మూవీ చేస్తాం. సంగీత్ శోభన్ గారు నటించారు. ఇది చాలా బాగా వచ్చిందండి. క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్. అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుచున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా ఇంతకుముందు మమ్మల్ని బాగా ఆదరించారు శ్రీవల్లి చేసినప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేష్మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో శ్రీవల్లి అని ఒక మూవీ తీసాము. మీ అందరికీ తెలుసు. అప్పుడు మీరు అందరూ వచ్చి మాకు చాలా కోఆపరేట్ చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. రెండో ప్రయత్నంగా మేము ఇప్పుడు ఈ సినిమా తీసామండి, గ్యాంబ్లర్స్. అయితే మాకు కేఎస్కే చైతన్య అని ఒక డెబ్యూ డైరెక్టర్ గారు కొంచెము యంగ్ మైండ్తో తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. నాకు సునీత మేడం అండ్ రాజ్ కుమార్ గారు స్టోరీ చెప్పంగానే వెంటనే ఒప్పుకున్నారు. స్టోరీ వినగానే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారో మీరందరూ కూడా చూసినప్పుడు అంత ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. చాలా బాగుంటుంది. తెలుగు ఇమోషన్స్ కానీ, తెలుగు ఫీలింగ్స్ కానీ, కామెడీ కానీ, గ్లామర్ కానీ అన్ని ఎలిమెంట్స్ కలిపి దీన్ని చేసాము. హోల్ అండ్ సోల్ మీరు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. టీమ్గా కూడా మేము చాలా కష్టపడ్డామండి. వేర్ ఆల్ యంగ్స్టర్స్. మా డిఓపి ప్రేమ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శశాంక్ కానీ, మాకు ఫైట్స్ అంజీ మాస్టర్ చేశారు. చాలా బాగుంటుందండి. ఫిల్మ్ మొత్తం మీరు ఎంగేజ్ అవుతారు
అండ్ లాస్ట్ 20 minutes మామూలుగా అందరూ ఫస్ట్ 20 minutes ఫస్ట్ 10 minutes మిస్ అవుద్ది అంటారు, బట్ ఐఎమ్ టెలింగ్ లాస్ట్ 10 minutes మీకు చాలా చాలా హైప్ తీసుకొస్తుంది మూవీకి. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో లేటెస్ట్ గా విడుదలైన సినిమా షష్టి పూర్తి. రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ సినిమాకి పవన్ ప్రభా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా, పెళ్లి పాట దగ్గర నుంచి షష్టి పూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఎస్, నేను ఇవాళ గుండె మీద చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఆ పిల్ల చెప్పింది పాపం, నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా చెయ్యి అని చేసి చూపించారు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను కొంతకాలం పాటు లెక్చరర్గా కూడా పనిచేశాను. ఆ లెక్చరర్గా నేను మూమెంట్ అండ్ మైమ్లో గోల్డ్ మెడల్ అయితే ఆ సబ్జెక్ట్ తీసుకోమని డివిఎస్ రాజు గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను పనిచేశాను కూడా. సో అలా కాకపోయినా నాకు తెలిసింది పక్క ఆర్టిస్టు వాళ్ళకి నాకు ఏమి తేడా ఉంటుంది? ఏమి తేడా? నాకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏం లేదు. నేను కొంచెం ఎక్కువ పనిచేశా. నాకు వచ్చినన్ని వెరైటీ క్యారెక్టర్స్, అది భగవంతుడు నాకు ఇచ్చిన పరీక్ష. నాకు భగవంతుడు నా మీద వేసిన, రేయ్ చేయరా, ఇది చెయ్యి, నువ్వేంట్రా పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకంలో ఇలా గిల్లేసి శ్రీరస్తు శుభమస్తు పాడటం అనుకున్నావా? షష్టి పూర్తి చేసుకో. బిడ్డ ఎలా పెరిగాడు, ఆ బిడ్డ ప్రాబ్లంలో నీకున్నది ఏంటి? ఇక్కడ చచ్చినట్టు నువ్వు ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఏమండి, నిజ జీవితంలో మనం ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎలాగో ఒక క్యారెక్టర్ చేస్తూ కూడా అమ్మాయి ఫేసింగ్ ద క్యారెక్టర్ కూడా అంత రెస్పాన్సిబిలిటీతో, అంత బాధ్యతతో కలిగింది అని నమ్ముతూ, నా బాధ్యతని ఈ సినిమాలో చూసి మీరందరూ బాగుందని 1కి 10 మందిని పక్కింటి వాళ్ళని తీసుకెళ్తున్నారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఇలాంటి అద్భుతమైన పాత్రలు చివరి శ్వాస వరకు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సినిమాని ప్రేక్షకులు ఇంత ప్రేమిస్తున్నందుకు ముందుగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ప్రెస్ వాళ్ళందరూ మీరు మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంకొంచెం మీరు ఇంకా చెయ్యండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైతే థియేటర్స్కి వచ్చి సినిమా చూడలేరో దయచేసి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే అక్కడ చూస్తేనే మీకు ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇది ఓటీటీలో చూసే సినిమా కాదు. ఆ ఎమోషన్ కరెక్ట్ అవ్వాలి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, తోటతరణి గారి ఆర్ట్ వర్క్ మీకు కనిపించాలి, మీరు అది ఫీల్ అవ్వాలి అంటే దయచేసి థియేటర్స్లో చూడండి. ఇప్పటివరకు మీరు అందరు ప్రేమిస్తున్నారు. ముందు ముందు ఇంకా మంచిగా చూసి మమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, మా యూనిట్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సినిమా రివ్యూస్ చాలా బాగా రాశారండి. నాకు చాలా నచ్చింది అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక కొత్త అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా భయంగా ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చేటప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, ఇది జనాల్లోకి ఎలా వెళ్తుందండి, మీరు కొత్త వాళ్ళతో తీశారు, అలాగే టెక్నీషియన్స్ చూస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ స్క్రీన్కి రావాల్సింది యాక్టర్స్ని చూసే కదా అని అడిగారండి. బట్ యాజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ చిప్ కాబట్టి డెఫినెట్లీ దీన్ని మేము ఎలాగైతే నమ్మేమో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారండి. గుడ్ మార్నింగ్ అందరికండి. ఇంత మంచి సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి, దీన్ని ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. చాలా సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు 15 years బ్యాక్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఆర్ఏకి అసిస్టెంట్గా అప్పుడు చేసాము. ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ రూపేష్ గారు అండ్ హీరో గారు పవన్ ప్రభా గారికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మే 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. టు ది ఆడియన్స్కి, ప్రెస్కి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. డైరెక్టర్ విజయ్, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు రాధమోహన్ గారు అండ్ ఆర్ వెరీ ఓన్ అదితి. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ అండ్ since it's become a blockbuster, I'm even more happy
థ్యాంక్ యూ అండి. నా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత పెద్ద హిట్ చేసినందుకు అండ్ ఈ మూవీ ఓవరాల్గా కూడా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ అగైన్ థ్యాంక్ మై టీమ్ మెంబర్స్, మై టెక్నీషియన్స్, నా లిరిసిస్ట్, ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? కదలప్ప మీరే కదా నా రోజు ఇచ్చి తీసుకున్నారు. ఇచ్చేది కదా వెనక్కి. అంటే మన వచ్చిన సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్గా లాంజివిటీ ఉండాలంటే మట్టుకి పర్ఫార్మెన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే యూనో ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి. ఇది వాల్ట్ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ న్యూస్.